2024 ఖరీఫ్కు పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డెల్టాల భూముల ఖరీఫ్ పంటకు నేడు సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా గోదావరికి పూజలు నిర్వహించారు. గోదావరమ్మకు సారె చీర సమర్పించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీజీ శ్రీనివాసులు, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మాధవీలతో మాట్లాడుతూ ఖరీఫ్ 2024 ఖరీఫ్ పంట సాగుకు తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవళేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవటం వలన ప్రకృతి విపత్తులు, తుఫానులు, వరదలు వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతు చేతికి అందేలా జూన్ 1వ తేదీనే నేడు కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులకు సకాలంలోనే సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 2 ఖరీఫ్ సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖరీఫ్లో జూన్ 1న నీటి విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి. రైతులు జూన్ 1వ తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతాయి. అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో. అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం బారి నుంచి కాపాడడం కోసము జూన్ 1 నుంచి గత 2 సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి 8,000 వస్తున్నాయి. 3,000 మనం ఇప్పుడు సీలోకి వదులుతున్నాం. సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ 3,000 కూడా 3 డెల్టాస్కి మనము ఈరోజు నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి, బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజయేశ్వరం స్లూయిస్ 3 నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి. సైక్లోన్ని మనం లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము. ఈరోజు ఈ నీటి విడుదల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 3,000 మనము డెల్టాస్కి వదులుతున్నామండి. రేపటి నుంచి అంటే ఈరోజు మనకి 8,000 మనకి ఉంది కాబట్టి 3,000 మనం వదులుతున్నాము. గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ వర్షాలు పడే కొద్దీ ఇంకా మనకి ఫుల్ ప్రెషర్గా కూడా వాటర్ కెనాల్స్లో లభ్యమవుతుంది. ప్రతిసారి కూడా ఈపాటికే మోడర్నైజేషన్ వర్క్ ఎంత కొంత చేస్తారు కదా, ఈసారి మరి జరగకుండానే స్టార్ట్ చేస్తాము. అంటే ఈసారి మనకి ఏమైందంటే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని మనం వర్క్స్ చేయలేకపోయాం. బట్ స్టిల్ ఎలక్షన్ ఉన్నా కూడా మధ్యలో కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేసేసి వీడ్ రిమూవల్స్ కూడా మనం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దానికి ముందే ఒక మీటింగ్లో మనకి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి స్లోగా మనం టేకప్ చేసాము. బట్ ఏదేమైనప్పటికీ కొద్దిగా మనకి ఎలక్షన్స్ వల్ల మనకి బ్యాక్ వర్డ్ అనేది మనం ఉన్నాం. 10,13,000 ఎకరాలు సార్. ఉభయ గోదావరి జిల్లాలో 2 కలిపి మనకి 10,13,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో మనకి కొంత చేపల చెరువులుగా గాను, కొన్ని గార్డెన్ క్రాప్స్ గాను పోను 8,96,000 ఎకరాలకు గాను వరి పంటకి మనం వాటర్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 1వ తారీఖున అంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిరాటంకంగా మేము కంటిన్యూగా సప్లై చేస్తాం. ఎందుకంటే ఈరోజు 8,000 క్యూసెక్స్ ఉంది. మనకి టోటల్గా మనకి రిక్వైర్మెంట్ ఎంతంటే 12,000 క్యూసెక్లు రోజుకి మనం రిలీజ్ చేయాలి. అది మాన్సూన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెల 15వ తారీఖు కల్లా 20,000 క్యూసెక్స్ అబవ్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎట్ ప్రజెంట్ క్రాప్స్కి అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి ఎట్ ప్రజెంట్ 8,000ని కూడా మేము 3 డెల్టాలకి సప్లై చేస్తాం.